దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరైడైన యేసు అతి పవిత్రమైన నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువార్త 1వ అధ్యాయం వచనములు 20. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈనాటి ఈ వాక్యం దేవుడే స్వయముగా మీ అందరితో మనందరితో మాట్లాడునట్లుగా ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని దేవునికి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో స్వయముగా దేవుడే మాట్లాడునట్లుగా ఈ పాటను ప్రార్థనగా మలుచుకుందామా? దేవుని శక్తిని పొందుకుందామా? దేవుని స్వరాన్ని విందామా? స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, ధ్యానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరా ప్రభువా, నీ వరములు ఇవ్వుటకు, నీ జ్ఞానమును ఇవ్వుటకు, మేము నీ గుడమైన రహస్యములు తెలుసుకొనుటకు నీ స్వరాన్ని మాకు వినిపించుము తండ్రి. నీవేదైతే మాట్లాడాలని అని ఆశపడుతున్నావో ఆ మాటలు మాత్రమే నా నోటిలో ఉంచి దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో నీవే మాట్లాడుమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరూ బాగున్నారా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మరి ముఖ్యంగా దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నాడో దేవునికి మొరపెట్టాను, అడిగాను. ఈరోజు ముఖ్యమైన అంశం, దేవుడు మీ అందరితో మాట్లాడాలి అని అనుకుంటున్న అంశం, భయపడకుము. దేవుడు దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో పలుకుతున్న మాట, భయపడకుము. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసుల్లో అనేక మంది జీవితంలో ఒక భయం ఉంటుండొచ్చు. అనేక కారణాల వల్ల జీవితంలో భయముతో జీవిస్తున్న గడియలో మనం చూస్తూ ఉంటాం. పవిత్ర గ్రంథములో కూడా అనేక మంది భయపడిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చదువుకునేలా యోసేపు భయపడుతూ ఉన్నాడట. యోసేపు భయపడుతూ ఉన్నాడు. మరియ తల్లి భయపడుతూ ఉంది. గొర్రెల కాపరులు భయపడుతూ ఉన్నారు. అపోస్తులు భయపడుతూ ఉన్నారు. ఈ విధంగా పవిత్ర గ్రంథంలో చూసుకున్నట్లు ఎడల ఈ పవిత్ర గ్రంథములో అనేక మంది బిడ్డలు భయముతో జీవిస్తున్న ఘటనలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులైన మీరు కూడా మీ జీవితంలో భయముతో జీవిస్తూ ఉండవచ్చు. కొంతమందికి అనారోగ్యం ఉండటం వలన భయం కలుగుతూ ఉండవచ్చు. కొంతమందికి పిల్లల చదువు పట్ల భయం ఉంటూ ఉండవచ్చు. కొంతమందికి సంతానం లేని ఎడల భయం ఉంటూ ఉండవచ్చు. కొంతమందికి అప్పుల బాధ వలన భయం ఉంటూ ఉండవచ్చు. కొంతమందికి చదువుకొని ఉద్యోగం రావడం లేదు కనుక జీవితంలో భయం ఉంటూ ఉండవచ్చు. కొంతమందికి ఇంకా వివాహం కాలేదు అని చెప్పి భయం ఉంటూ ఉండవచ్చు. అనేక మందికి అనేక విషయాల పట్ల భయంతో జీవిస్తూ ఉండవచ్చు. భార్యకు మరి భర్త పట్ల భయం, భర్తకు భార్య పట్ల భయం ఉంటూ ఉండవచ్చు. మరి పిల్లలకు తల్లిదండ్రుల పట్ల భయం ఉంటూ ఉండవచ్చు. మరి తల్లిదండ్రులకు కూడా పిల్లల పట్ల భయం ఉంటూ ఉండవచ్చు. సంఘములో అనేక భయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి కుటుంబాల్లో ప్రజలు అనుభవిస్తున్న భయాందోళన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. చూడడం లేదా, చూస్తూ ఉన్నాం. భయంతో జీవిస్తూ ఉన్నాం అనేక మంది. దివ్యవాణి వీక్షిస్తున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా భయాలతో జీవిస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరితో ప్రభువు ఇది ప్రశ్నించమంటున్నాడు, ఎందుకు భయపడుతూ ఉన్నా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? దేవుడే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించమంటున్నాడు, మీరెందుకు భయపడుతూ ఉన్నారు? మీరెందుకు భయపడుతూ ఉన్నారు? మీరెందుకు భయపడుతూ ఉన్నారు? వాక్యంలో ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అనంటే, తాను ఎవరినైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడో ఆ స్త్రీ పేరట మరియమ్మ. ఆ మరియకు సంతానము ఉంది అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాడు. గర్భం ధరించింది అని తెలుసుకుంటూ ఉన్నాడు. మరి గర్భము ధరించిన ఆ మరియ విషయమై యోసేపు స్వీకరించుటకు భయపడుతూ ఉన్నాడు. అప్పుడు గాబ్రియలు దూత యోసేపు దగ్గరకు వచ్చి పలుకుతున్న మాట, యోసేపు భయపడకు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడకు అని చెప్పి గాబ్రియలు దూతనే స్వయముగా యోసేపు దగ్గరకు వచ్చి భయపడకు అని చెప్పి చెబుతున్న సంఘటన మనం చదువుకుంటూ ఉన్నాం. మళ్ళీ అదే విధముగా లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనము మరియు 30వ వచనం చదువుకునేలా గాబ్రియలు దూత మరియ తల్లితో వచ్చి చెబుతున్న మాట, దేవుని దూత మరియతో భయపడకము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు అని. ఈ గాబ్రియలు దూత మరియ తల్లితో చెబుతున్న మాట ఏమిటంటే, నీవు ఏమి చేయకు, భయపడకు, ఎందుకంటే నీవు దేవుని యొక్క అనుగ్రహము పొంది ఉన్నావు అని. ఎందుకంటే మరియ తల్లి కూడా భయపడుతూ ఉంది.
ఎందుకు అనంటే మరి నాకు వివాహమైంది కానీ ఏ పురుషునితో సంబంధం లేదు కదా, ఏ పురుషునితో సంబంధం లేకపోయినా నేను గర్భం ధరిస్తున్నాను అనంటే నన్ను సమాజంలో ఏమి అనుకుంటారు అనే భయము మరియ తల్లితో ఉండిపోయింది. అప్పుడు మరియ తల్లి భయముతో ఉన్నప్పుడు గాబ్రియలు దూత మరియ తల్లి వద్దకు వచ్చి నీవు ఏం చేయకు, భయపడకు అని పలుకుతున్న మాట. మళ్ళీ తిరిగి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుకునే ఎడల దేవదూత వారితో ఇట్లనను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదను అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ తిరిగి గాబ్రియలు దూత ఎవరికి దర్శనమిచ్చి పలుకుతున్నారు? మరి గొర్రెల కాపరులకు దర్శనమిస్తున్నారు. దర్శనమిచ్చి పలుకుతున్న మాట ఏమిటి? మీరు ఏం చేయకండి, భయపడకండి, మీకు శుభ సమాచారం అందించు ఒక గొప్ప మరి శుభవచనములు మీకు అందిస్తాను అని చెప్పి గాబ్రియలు దూత గొర్రెల కాపరులతో పలుకుతున్న మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు గాబ్రియలు దూత ఎవరి దగ్గరికి పంపించబడుతున్నారు? యోసేపు దగ్గరికి పంపించబడుతున్నారు. గాబ్రియలు దూత ఎవరి దగ్గరికి పంపించబడుతున్నారు? మరియ వద్దకు పంపించబడుతున్నారు. గాబ్రియలు దూత ఎవరి దగ్గరికి పంపించబడుతున్నారు? గొర్రెల కాపరుల వద్దకు పంపించబడుతున్నారు. దేవుడు తన బిడ్డల విషయమై, భయపడుతున్న బిడ్డల విషయమై దేవుడు గాబ్రియలు దూతను యోసేపు దగ్గరకు పంపించినట్లుగా, దేవుడు గాబ్రియలు దూతను మరియ వద్దకు పంపించినట్లుగా, దేవుడు గాబ్రియలు దూతను గొర్రెల కాపరుల వద్దకు పంపించినట్లుగా దేవుడు ఈరోజు దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో ఒక దూతగా నన్ను మీ యొద్దకు పంపించి దివ్యవాణి ద్వారా మీ అందరితో కూడా పలుకుతున్న మాట ఇదే, భయపడకండి అంటున్నాడు. భయపడకండి, ఎందుకంటే మీరు శుభ సమాచారం అందించబోతున్నాడు దేవుడు. రానైన కాలములో అతి త్వరలోనే దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నా ద్వారా మీ అందరితో దేవుడు పలుకుతున్న మాట, త్వరలో మీరు శుభ సమాచారము అందించబడబోతుంది. ఒక మంచి వార్తలు మీరు వినబోతున్నారు, శుభవార్తలు మీరు వినబోతున్నారు, అద్భుత కార్యములు మీ జీవితంలో జరగబోతున్నాయి అని చెప్పి ఆనాడు గాబ్రియలు దూత ద్వారా ఆ దేవుడు పలికినట్లుగా ఈనాడు నా ద్వారా దివ్యవాణి వీక్షిస్తున్న మీ అందరితో కూడా ఆ ప్రభు పలుకుతున్నాడు. దేవుడు పలుకని ఎడల నేను మాట్లాడనండి. ఒక గురువుగానో కమల్గానో మీతో మాట్లాడడం లేదు, కానీ దేవుడే స్వయముగా నా నోటిలో ఉండి మీతో పలుకుతున్న మాట, ఇక మీరు శుభ సమాచారము, అద్భుతాలు చూడబోతున్నారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు నా తర్వాత చెప్తారా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, అందరు నా తర్వాత చెప్తారా? ఆమేన్, ఆమేన్. ఎందుకు చెప్తున్నాం? దేవుడు భయమును తొలగించి శుభ సమాచారమును గొర్రెల కాపరులకు అందించినట్లుగా, శుభ సమాచారమును మరియ తల్లికి అందించినట్లుగా, శుభ సమాచారమును యోసేపుకు అందించినట్లుగా, ఆ శుభ సమాచారమును, అద్భుత కార్యములు, భయమును తొలగించి మీ జీవితంలో కూడా దేవుడు తన కృపను ప్రసాదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిక్కిలిగా ప్రేమించబడుతున్న దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, భయం తొలగించుకోండి మీ జీవితంలో.
ఇంకా ఏమైనా మీ జీవితంలో భయముతో జీవిస్తున్నారా? భయము తొలగించుకోండి. ఎందుకంటే 91వ కీర్తన 4వ వచనం నుండి చదువుకునే ఎడల దేవుడే స్వయముగా కీర్తనకారుడు ద్వారా దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులందరితో పలుకుతున్న మాట, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల కింద నీవు తలదాచుకు. భయపడకు, దేవుడే తన రెక్కలతో నిన్ను కప్పుతాడట. ఆయన రెక్కల కింద నీవు తలదాచుకుంటావట. ఇక భయమును తొలగించు. 5వ వచనం, నీవు రేయి కలుగు అపాయములకు, పగటిపూట తగులు బాణమునకు వెరవనక్కరలేదు. ఇక భయం తొలగించు. పగటిపూట తగులు బాణమునకు, చీకటిలో సోకు అంటు రోగమునకు భయపడకు. అందుకనే 6వ వచనం పలుకుతున్నాడు, చీకటిలో సోకు అంటు రోగమునకు మిట్ట మధ్యాహ్నమాను చేయి వారికి ఏం చేయకు, భయపడనక్కర్లేదు అంటున్నాడు. భయం తొలగించు. మళ్ళొక్కసారి దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి కోసం చదువుతానండి. 91వ కీర్తన 6వ వచనం, చీకటిలో సోకు అంటు రోగమునకు మిట్ట మధ్యాహ్నమాను చేయి వారికి ఏం చేయకు, భయపడకు. ఇక భయపడకు. 7వ వచనంలో, నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలగదు. ఇక భయం తొలగించు, నీకు ఏ అపాయము కలగదు. 11వ వచనము, ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును, నీవు ఎచ్చటికి వెళ్ళినా వారు నిన్ను కాపాడుదురు. ఇది నా మాటలు కాదండి, నా మాటలు కాదు. ఆనాడు కీర్తనకారుడు ద్వారా ప్రభు పలుకుతున్న మాటలు. ఈరోజు దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో కూడా దేవుడే స్వయంగా పలుకుతున్న మాట. రేయి కలుగు అపాయములకు నువ్వు భయపడుతున్నావా? నీ శత్రువుల విషయమై భయపడుతున్నావా? నీకు కడుగు కీడు విషయమై నువ్వు భయపడుతున్నావా? అంటు రోగముల విషయమై నీవు భయపడుతున్నావా? నీకు ఎట్టి కీడు సంభవించినను నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగము రాకుండా నిన్ను కాపాడుతానని చెప్పి దేవుడే పలుకుతున్నాడు కదా. ఇక నీవు నీ భయాన్ని తొలగించుకుంటావా? ఎందుకంటే 15వ వచనంలో కూడా ప్రభు పలుకుతున్నాడు, వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరం ఇత్తును, వారి ఆపదలో నేను వారి ఆదుకొందును, వారి విపత్తు నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. నీవు విపత్తుల్లో ఉన్నావా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు విపత్తులో ఉన్నారా? ప్రభు పలుకుతున్న మాట, వారిని విపత్తు నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును, వారికి కీర్తిని దయచేయుదును. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుడు మీకు కీర్తిని దయచేయును అని చెప్తూ ఉన్నాడు. అపాయము నుండి కాపాడుతాను అని చెప్తూ ఉన్నాడు. విపత్తుల నుండి కాపాడుతాను అని చెబుతున్నాడు. ఇన్నిటి నుంచి దేవుడు కాపాడుతూ ఉండగా నీ జీవితంలో నీవెందుకు భయపడిపోతూ ఉన్నావు? నీవు ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నావు? అందుకని యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఈ వచనాలు పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు ధైర్యమును తెచ్చుకొనుడు, భయపడకుడు అంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడి మాట పలుకుతున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, మీరిక ఏం చేయకండి, భయపడకండి. ఇది నా మాటలు కాదు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, మీరిక భయపడకుడు. ఎందుకంటే దానికంటే ముందు వచనాలు ఒకసారి చదువుకుందాం. 1వ వచనం నుండి 35వ అధ్యాయం 1వ వచనం నుండి, ఎండిన ఎడారి సంతసించునుగాక, మారుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. ఎండిన ఎడారి సంతసించునుగాక, మారుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో కూడా మీ జీవితం ఎడారిగా ఉందా, మారు భూమిగా ఉందా? సంతసించబోతూ ఉన్నావు, పుష్పించబోతూ ఉన్నావు. ఇది నా మాటలు కాదు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఎడారిగా ఉన్న నీ జీవితం సంతసించబోతూ ఉంది. మారు భూమిగా ఉన్న నీ జీవితం పుష్పించబోతూ ఉంది. అందుకనే ప్రభు పలుకుతున్నాడు, ఇక నీ జీవితంలో భయమును తొలగించు.
నిన్ను రక్షించు నీకు దేవుడు ఉన్నాడు, నీకు విమోచించు దేవుడు ఉన్నాడు, నిన్ను దీవించు దేవుడు ఉన్నాడు, నీకు ఒక కవచముగాను ఒక స్తంభముగాను నీకు తోడయింటుటకు నీ దేవుడు నీకు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి జీవించు, ఆయనకు మొరపెట్టుకో, ఆయనకు ప్రార్థన చేసుకో. ఆయనకు మొరపెట్టిన ప్రతి వారిని బట్టి, ఆయన మీద ఆధారపడిన ప్రతి బిడ్డను బట్టి దీవించు దేవుడు నీకు ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం చదువుకునేడుల 4-5 వచనం చదువుకునేడుల అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేచి గంతులు వేయుదురు అని వాక్యం సెలవిస్తుందండి. నిజమే. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, గుడ్డివారికి ఒక ఆందోళన ఉంటుండొచ్చేమో చూడలేకపోతున్నానని, కుంటి వారికి ఒక ఆందోళన ఉంటుండొచ్చేమో నడవలేకపోతున్నానని, చెవిటి వారికి ఆందోళన ఉంటుండొచ్చేమో నేను వినలేకపోతున్నానని. వాస్తవం. గుడ్డి వారికి ఆందోళన, చెవిటి వారికి ఆందోళన, కుంటి వారికి ఆందోళన ఉంటుండొచ్చేమో. నీ యొక్క భూమి ఎడారి లాంటి జీవితం, పంటలు పండని భూమిని విషయం చూసినప్పుడు ఒక ఆందోళన సర్వసాధారణం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఏదైనా ఒక ఊరికి వెళ్ళండి. ఆ ఊరిలో 1 ఎకరం భూమిని తీసుకోండి. ఆ భూమిలో కనీసము బాయి లేదనుకుందాం, బోరు లేదనుకుందాం, వర్షాలు లేవనుకుందాం. చూసినప్పుడు ఏమనిపిస్తుందని సర్వసాధారణంగా ఏ మనిషి అయినా ఆందోళన, భయం. ఎందుకంటే నా భూమిలో బోరు లేదే, నా భూమిలో ఒక బాయి లేదే, నా భూమి సారవంతమైన భూమి కాదే, వర్షాలు పడడం లేదు అని ఏ రైతైనా ఆందోళన పడతాడు, భయపడతాడు. ఏ గుడ్డివాడైనా నాకు చూపు లేదే అని భయపడతాడు, ఆందోళన చెందుతాడు. చెవిటి వాడారే వినలేకపోతున్నానే అని చెప్పి ఆందోళన చెందుతాడు, భయపడతాడు. కుంటివాడు నేను నడవలేకపోతున్నానే అని చెప్పి ఆందోళన చెందుతాడు, భయపడతాడు. వాస్తవం. నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందుల విషయమై కూడా నువ్వు భయపడతావని దేవుడికి తెలుసు, నీవు ఆందోళన చెందుతావని దేవుడికి తెలుసు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఎండిన నేల ఆనందించినట్లుగా దేవుడు చేయువాడు, మారుభూమి పుష్పించినట్లుగా దేవుడు చేయువాడు, గుడ్డివాడు చూచినట్లుగా దేవుడు చేయువాడు, చెవిటివాడు వినున్నట్లుగా దేవుడు చేయువాడు, కుంటివాడు నడిచినట్లుగా దేవుడు చేయువాడు. అంత దేవుడు చేయగా నీ జీవితంలో దేవుడు చెయ్యడా? చేస్తాడండి. ఆశ్చర్య కార్యములు చేస్తాడు. గుడ్డివాడు చూచినట్లుగా దేవుడు చేస్తాడు, చెవిటివాడు వినున్నట్లుగా దేవుడు చేస్తాడు, కుంటివాడు నడిచినట్లుగా దేవుడు చేస్తాడు, మూగవాడు మాట్లాడినట్లుగా దేవుడు చేస్తాడండి, చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తానండి. ఒక చిన్న సాక్ష్యం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు చూస్తున్న వారు ఎంతో మంది ఒక బిడ్డకు జన్మనిస్తుండవచ్చు. పుట్టిన తోడనే ఏ బిడ్డ కూడా మాట్లాడలేడు, ఏ బిడ్డ కూడా మాట్లాడలేడు. కానీ నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మాట్లాడుతున్నాడు. ఈ బిడ్డ మాట్లాడటకు ఒక తల్లి కారణమా? ఈ బిడ్డ మాట్లాడటకు ఒక తండ్రి కారణమా? ఈ బిడ్డ మాట్లాడటకు లోక కారణమా? ఒక వ్యక్తి యొక్క జీవితం నుండి ఒక స్వరం వస్తుందంటే, ఒక బిడ్డ మాట్లాడగలుగుతున్నాడు అని అంటే ఆ దేవుడే కారణం అండి. మాట్లాడినట్లుగా చేయువాడు దేవుడే, మాట్లాడినట్లుగా చేయువాడు దేవుడే. అందుకనే ప్రభు చాలా స్పష్టంగా పలుకుతున్న మాట, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకునేడల, నేను బాలుని కదా, నేను ఏ విధంగా మాట్లాడను అని చెప్పి ఇర్మియా ప్రవక్త పలికినప్పుడు, నేను నీ నోటిలో ఉండి మాట్లాడినట్లుగా చేయున్నది దేవుడేనండి. కనుక దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, యోసేపులో భయం తొలగించిన దేవుడు, అమ్మ మరియ తల్లి జీవితంలో భయమును తొలగించిన దేవుడు,
గొర్రెల కాపరుల యొక్క జీవితంలో భయమును తొలగించిన దేవుడు. అపోస్తుల జీవితంలో భయమును తొలగించిన దేవుడు. యెషయా ప్రవక్త ద్వారా భయమును తొలగించిన దేవుడు. కీర్తనకారుడు ద్వారా భయాన్ని తొలగిస్తున్న దేవుడు. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి జీవితంలో భయమును తొలగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు భయమును తొలగించేవాడు. నీలో ఇంకా ఏమైనా భయముతో జీవిస్తున్నావా? ఈరోజు ప్రార్థన చేసుకో, దేవునికి మొరపెట్టుకో. ప్రార్థన చేసుకో, దేవునికి మొరపెట్టుకో. తండ్రి, నేను ఈ విషయం పట్ల భయంతో జీవిస్తున్నాను. నేను ఈ విషయం పట్ల ఆందోళనతో జీవిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనమును పలుకుతున్నావు. నీకు ఏమైనా భయం ఉందా? తొలగించుకో, ప్రార్థన చేసుకో, నేను నిన్ను దీవించును అని చెప్పి ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనములను పలుకుతున్నావు అని చెప్పి దేవుడితో మాట్లాడు. దేవుడు మీకు శుభ సమాచారం అందించబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆనాడు కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు, చెవిటి వారికి వినికిడినిచ్చిన దేవుడు, మూగ వారికి మాట్లాడినట్లుగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప క్రియలు చేయబోతూ ఉన్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు భయమును తొలగించినట్లుగా దేవుడు గొప్ప క్రియలు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి జీవితంలో భయము తొలగించబడినట్లుగా మొరపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, యోసేపు జీవితంలో గాబ్రియేలు దూత ద్వారా భయమును తొలగించిన దేవుడవు నీవు. మరియ తల్లి జీవితంలో గాబ్రియేలు దూత ద్వారా భయమును తొలగించిన దేవుడవు నీవు. గొర్రెల కాపరి జీవితంలో గాబ్రియేలు దూత ద్వారా భయమును తొలగించిన దేవుడవు నీవు. అపోస్తులు భయముతో తలుపులు మూసుకొని ఉండగా ఉత్థానుడైన క్రీస్తు ద్వారా వారి జీవితంలో భయమును తొలగించిన దేవుడవు నీవు. 91వ కీర్తన ద్వారా యెషయా ప్రవక్త ద్వారా కూడా భయమును తొలగించిన దేవుడవు నీవు. ధైర్యము తెచ్చుకోండి అని పలుకుతున్న దేవుడవయ్యా నీవు. నిజమే, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడవయ్యా, మూగవాడికి మాట్లాడినట్లుగా చేసిన దేవుడవయ్యా, చెవిటి వారికి విరినట్లుగా చేసిన దేవుడవయ్యా, ఎడారిని సైతం సంతర్శించినట్లుగా చేసిన దేవుడవయ్యా, మరుభూమి పుష్పించినట్లుగా చేసిన దేవుడవయ్యా, నీవు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడవయ్యా. గాబ్రియేలు దూత ద్వారా నువ్వు పలికినట్లుగా పరమానందమును శుభ సమాచారమును అందించు దేవుడవయ్యా నీవు. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరిలో ఒక శుభ సమాచారమును, శుభ వార్తను, అద్భుతాలను నీ బిడ్డలందరూ చూచినట్లుగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరూ కూడా అద్భుతాలు చూడాలయ్యా. నీవు చేయు అద్భుత కార్యములు చూడాలయ్యా. తండ్రి, నీవు ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో భయమును తొలగించి అద్భుతాలు జరిపించి నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం ఇచ్చినట్లుగా దీవించమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరితోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.